ఇలా పాల్గొనడం ఏంటి, వీటికి మేము ఒప్పుకోము అని మాలిని అక్కడ బాగా గొడవ చేస్తుంది. అప్పుడు జ్యోత్స్న ఇలా మాట్లాడుతుంది, ఆల్రెడీ మేము మీకు ముందే చెప్పాము, మా చెఫ్నే మీరు కొన్నారు, అయినా పర్లేదు మేము వంటలు చేస్తా అన్నాం, అప్పుడు మీరు ఒప్పుకున్నారు, ఒప్పుకున్నాక ఇప్పుడు ఇలా మాట్లాడడం పద్ధతి కాదు మాలిని గారు అని అంటుంది జ్యోత్స్న. అదేంటి, అసలు నీకేంటి సంబంధం, ఇది కంపెనీ వాళ్ళు మేము మాట్లాడుకుంటున్నాం, నీ మధ్యలో నువ్వేంటి అని జ్యోత్స్నని అంటుంది మాలిని. ఇంతలో దీప కలగజేసుకొని, మాలిని గారు మీరు అలా మాట్లాడడం పద్ధతి కాదు, మా కంపెనీలో ప్రతి ఒక్కరి ఎంప్లాయ్కి వాల్యూ ఉంటుంది, ప్రతి ఒక్కరి వాల్యూ సమాధానం మేము తీసుకుంటాము, మీరు మా విషయాలలో మీరు జోక్యం చేసుకోవద్దు అని అంటుంది. శివనారాయణ ఇంకా కోపంగా లేచి, మేము విన్ అయ్యాం, ఎప్పటికీ మేమే విన్ అవుతాం, ఎప్పటికీ జ్యోత్స్న రెస్టారెంట్ నెంబర్ 1 అని శివనారాయణ గారు అంటారు. దానికి ఎంతో బాధపడుతుంది మాలిని. ఏంటి నేను ఇలా చేస్తే ప్లాను రివర్స్ అయింది, అసలు జ్యోత్స్న వాళ్ళు గెలవడం ఏంటి అనేసి తను బాగా కుమిలిపోతూ ఉంటుంది. ఇంతో సూరజ్, కార్తీక్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అమ్మయ్య మనమే గెలిచాం, శివనారాయణ పరువు కాపాడాం, ఇక దక్షిణామూర్తి మన జోలికి రాడు అనేసి వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతలో మనకి అవార్డు ప్రజెంటేషన్ జరుగుతుంది. ఇక వాళ్ళ అవార్డు ప్రజెంటేషను దక్షిణామూర్తి చేతుల మీదుగా తీసుకుంటారు. అయితే శివనారాయణ, మాకు ప్రజెంటేషన్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు ఏంటో అనేసి ఆ ప్రజెంటేషన్ శివనారాయణ గారే స్వయంగా జ్యోత్స్న అండ్ దీపాకి ఇస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగ్రాచులేషన్ చెప్తారు. ఇదంతా ఎపిసోడ్ సోమవారం ఎపిసోడ్లో జరుగుతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.